మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకునే ముందు చూసుకోవాల్సినటువంటి ఆ చెక్ లిస్ట్ ఏమేమి ఉంటాయి అసలు? మీరు ఏదన్నా ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకోవాలంటే ఫస్ట్ అసలు మీకు సూట్ అవుతుందో చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే మీ రిస్క్ ప్రొఫైల్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే రిటర్న్స్ ఒకటే ఫోకస్ చేస్తూ ఉంటారు. బట్ వాట్ అబౌట్ ద రిస్క్? కొంతమంది 10% పడంగానే భయం వేస్తారు, కొంతమంది 20% పట్టి ఉంచుకోగలుగుతారు. అంటే కొంతమంది ఏంటంటే రిస్క్ ఎక్కువైనా రివార్డ్ వస్తుంది కదా అని చెప్పేసి దాన్ని ఎంజాయ్ చేస్తారు, పడుతుంటే ఎక్కువ యూనిట్లు యాడ్ చేసుకోవడం లాంటిది. కాబట్టి మీరు ఎంత రిస్క్ టాలరేట్ చేస్తారనేది ఇంపార్టెంట్. దాన్ని రిస్క్ ప్రొఫైల్ అంటారు. అందుకని ఫస్ట్ బేస్డ్ ఆన్ ద రిస్క్ ప్రొఫైల్ బట్టి మీరు తీసుకుంటారు. ఆ రిస్క్ బేస్గా తీసుకుంటే మిమ్మల్ని అగ్రెసివ్, కన్జర్వేటివ్ అండ్ జీరో రిస్క్ తీసుకునే పర్సనాలిటీ ఇలా మెథడ్ చేస్తారన్నమాట. కాబట్టి రిస్క్ ప్రొఫైల్ ఇంపార్టెంట్. అండ్ రెండోది ఫండ్ మేనేజర్ ఎవరు, వాళ్ళు హిస్టారికల్గా ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, వాళ్ళు కన్జర్వేటివ్గా ఉంటారా, అగ్రెసివ్గా ఉంటారా, వాళ్ళు గ్రోత్ ఓరియంటెడా లేకపోతే వాల్యూ ఓరియంటెడ్, ఏ టైపు మెథడాలజీని ఫాలో అవుతున్నారు, మన పర్సనల్ సూట్ అవ్వాలి కదా, దాని తగ్గట్టే చూసుకోవాలన్నమాట. కాబట్టి ఫండ్ మేనేజర్ ఇంపార్టెంట్. అండ్ మూడోది, మీరు ఏదైనా ఫండ్ తీసుకున్నానుకోండి, అది ఏ టైప్ ఫండ్, ఈక్విటీయా, డెట్టా, హైబ్రిడా, ఎందుకంటే రిటర్న్స్ లింక్ విత్ అసెట్ క్లాస్ కదా, అందుకని ఏ టైప్ ఫండ్ అది క్లారిటీ ఉండాలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చి రిస్క్ ప్రొఫైల్ ఎలా ఉంది, అంటే ఏదైనా పడితే ఎంత పడచ్చు, ఓకే, ఒకవేళ పడ్డా సరే ఆ పడ్డ దానికి రిస్క్ తగ్గట్టు రివార్డ్ అవుతుందా లేదా, దాని షార్పీ రేషియో అండ్ షార్ట్ని రేషియోస్ అంటారనమాట. అందుకు రిస్క్ ప్రొఫైల్ రేషియోస్ చూసుకోవాలి, మనకు సూట్ అయ్యేలా చూసుకోవాలి. అలాగే రిటర్న్స్ పారామీటర్ ఎలా ఉంది. యూజువల్గా ఏంటంటే రిటర్న్స్కి రిస్క్ మధ్య ఒక 7:10 3 చూస్తారు. అంటే అది రిటర్న్స్ బాగా వస్తుంది అనుకోండి, కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు అనమాట. రిటర్న్స్ మామూలుగా వస్తుంది అనుకోండి, రిస్క్ లేకుండా వచ్చేలాగా చూసుకుంటారు. అందుకే రిస్క్ ప్రొఫైల్ రిస్క్ రివార్డ్ వర్త్ మ్యాచ్ అవుతూ ఉండాలన్నమాట, అది చూసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్పెన్స్ రేషియో, అది ఎంత వస్తుంది. ఇదే టైప్ రిటర్న్స్ రిస్క్ రివార్డ్ వర్త్ బాగుండి పక్కన ఏదన్నా తక్కువ రేట్కి వస్తుందా లేదు చూసుకోవాలి ఎక్స్పెన్స్ రేషియో. ఎందుకంటే ఈవెన్ 1%లో తేడా వచ్చినా సరే ఎక్స్పెన్స్ రేషియో 20 years తర్వాత చూసుకుంటే లక్షల తేడా అవుతుంది రిటర్న్స్, అది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికల్లా వాళ్ళు అసెట్లు ఎంత మేనేజ్ చేస్తున్నారు. ఎక్కువ అసెట్లు మేనేజ్ చేసారు ఒకే ఫండ్లో, సైజ్ పెరిగే కొద్దీ క్విక్గా ఇన్ టైంలో లోపల బాలేరు, బయటికి రాలేరు. అసెట్స్ తక్కువ ఉందనుకోండి క్విక్గా రాగలుగుతారు అనమాట. కాబట్టి అసెట్ తక్కువ ఉండి అంటే ఫండ్ మేనేజర్ మంచి ఎక్స్పీరియన్స్ నుండి రిస్క్ రివార్డ్ వర్త్ బాగుంటే మనం తీసుకోవచ్చు అని అర్థం. ఇట్లా మీరు ఏదైనా చెక్ చేసుకునేటప్పుడు ఏ టైప్ స్ట్రాటజీ ఫండ్ మేనేజర్ వాడుతున్నారు, కన్సిస్టెన్సీ ఉందా లేదా, మనం అనుకున్న టార్గెట్ వస్తుందా లేదా చెక్ చేసుకుంటే తీసుకోవాలి. మీరు ఏదైనా తీసుకుంటే ఎవ్రీ 2 లేదా 3 years ఒకసారి ఖచ్చితంగా రివ్యూ చేసుకుంటూ ఉండాలి. వీలుంటే ఎవ్రీ 1 year చేసుకుంటూనే ఉండాలి. ఎందుకు చేసుకోవాలంటే ఈలోపు మార్కెట్లో డ్రాప్ అయినా, మార్కెట్లో ఓవర్గా పెరుగుతున్నా దానికి తగ్గట్టు మన పోర్ట్ఫోలియో అడ్జస్ట్ చేయాలి. సో ఇప్పుడు మార్కెట్ ఒక 20% డ్రాప్ అయింది అనుకోండి, అప్పుడు డెట్ ఫండ్స్లో రేట్ తగ్గించేసి ఈక్విటీలో ఎక్కువ అలకేట్ చేస్తాం, ఎందుకంటే మార్కెట్ మంచి డిస్కౌంట్లో ఉంది కాబట్టి. లేదా మార్కెట్ 30% పెరిగింది అనుకుందాం, ఇప్పుడు ఈక్విటీ అంత వర్త్ కాదు ఎందుకంటే బాగా పెరిగింది కాబట్టి ఈక్విటీ తగ్గించేసి డెట్లో ఎక్కువ పెట్టుకుంటాం. కాబట్టి మార్కెట్కి తగ్గట్టు మన స్ట్రాటజీని, రిస్క్ని తగ్గించుకోవాలి, పెంచుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి రివ్యూ కంపల్సరీ. అందుకని కొని పక్కన పెట్టుకుంటాను అంటే అట్లా వర్కౌట్ అవ్వదన్నమాట. ఎప్పటికప్పటికి ఎవ్రీ 1 yearకి ఒకసారి మనం రీబ్యాలెన్స్ చేసుకుంటూ మార్కెట్ తగ్గట్టు మన పోర్ట్ఫోలియో షిఫ్ట్ చేసుకోవడం ద్వారా మంచి రిటర్న్ చూసుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరైనా మ్యూచువల్ ఫండ్లో పెట్టాలనుకుంటే ఫస్ట్ మీ రిస్క్ ప్రొఫైల్, తర్వాత ఏ అసెట్ క్లాస్లో పెడుతున్నారు, అంటే ఫండ్ మేనేజర్ ఎవరు, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఎంత, రిస్క్ రివార్డ్ వర్త్ ఎంత, రిస్క్ పారామీటర్లు ఏం చెప్తున్నాయి, ప్లస్ ఎక్స్పెన్స్ రేషియో ఎంత, అసెట్ ఎంత మెయింటైన్ చేస్తున్నారు అనేది ఇవన్నీ చూసుకోవడం బెటర్. థ్యాంక్ యూ. రైట్. హాయ్, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.